నీట్ రాసే అభ్యర్థులకు పాపం నిత్యం టెన్షనే. మొన్న మధ్య పేపర్ లీక్ అవ్వడం, మళ్ళీ ఇప్పుడు దాన్ని 21వ తేదీకి మళ్ళీ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వదంతులు వస్తున్నాయి. లేదు నీట్ పోస్ట్ పోన్ అయిందని కాసేపు, నీట్ ఎగ్జామ్ రద్దు అయిందని కాసేపు, రద్దు అయిందని కాసేపు. ఇటువంటి నేపథ్యంలో నీట్ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తోంది ప్రభుత్వం. నీట్ యూజీ రీ ఎగ్జామ్ తాము ముందుగా ప్రకటించిన 21వ తేదీనే జరుగుతోంది అనేది నేషనల్ టెస్ట్ ఏజెన్సీ స్పష్టం చేసింది. నీట్ రీ ఎగ్జామ్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చింది. అంటే విద్యార్థులంతా పరీక్ష బాగా రాయడం మీద దృష్టి పెట్టండి, ఇలాంటి వదంతులు అయితే నమ్మొద్దు. విద్యార్థులు ఎవరైనా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే మానస్ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ 14416కి ఫోన్ చేసి హెల్ప్ తీసుకోవచ్చు. మరోవైపు నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీట్ రీ ఎగ్జామ్ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులంతా కృషి చేయాలని కోరారు. అయితే నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్కు హాజరు కావాల్సిన అహ్మదాబాద్కు చెందిన ఓ బాలుడు గురువారం తెల్లవారుజామున 2:55 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడట. సో ఏది ఏమైనా సరే వదంతులు అయితే నమ్మద్దు. ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే 21వ తేదీన జరిగిపోతుంది అనేది కేంద్రం చెబుతున్నమాట.